మంత్రి సవితారెడ్డిపై మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి మండిపడ్డారు. మంత్రి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫైర్ అయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని గవర్నమెంట్ స్కూల్ నుంచి బడంపేట్ కాలేజీ వరకు రోడ్డు భూమి పూజ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని, తాను వచ్చే వరకు ఆగకుండా ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్పొరేటర్ తెలియకుండా అని చెప్తే ఎక్కడ పోతుంది ప్రజాస్వామ్యం? ఈరోజు బడంపేటలోనే జరుగుతలేదు ఈ అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో మనోవేదన గురి అవుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. రేపు మీరు ఓట్లేసే వ్యక్తిని చూసి వీళ్ళు పార్టీకి పనిచేస్తారా, ప్రజలకు పనిచేస్తారా అని గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ఉనికిని కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కార్యకర్తలను మభ్యపెట్టి మీరు వెళ్ళండి, మీరు ప్రజలకు వెళ్ళండి అని వాళ్ళని తోసి పంపిస్తున్నారు. 75% కార్పొరేటర్లు పని చేస్తే కార్పొరేటర్ల కాలనీలలో పోయి టీఆర్ఎస్ అభ్యర్థులు చెప్తారు 75% మా మేడం పనిచేసింది, 25% ఇంకా పని ఉంది అని చెప్తారు. 75% ఏ తీర్మానాల ప్రకారం అయిందో అని చెప్పేసి ప్రజలు నీళ్ళు తీయాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి మున్సిపల్ ఫండ్ నుంచి కొట్టేదానికి నువ్వు ఎట్లా కొబ్బరికాయ కొడుతున్నావు? నీకు ఆ మాత్రం ఇంగితం లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎట్లా కొట్టినావు? మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి పెట్టిన ప్రతి కాలనీకి వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇనాగ్రేషన్ చేసినావు. అప్పుడు నేను ఎవరు అడగలేదు. ఈ రోజు నువ్వు చెట్ల కొబ్బరికాయ కొడతావు. హెచ్ఎండిఏ ఫండ్కు నేను కొబ్బరికాయ కొట్టేదాన్ని